ఈ నెల 27వ తేదీన జరగనున్న కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో సబ్ కలెక్టర్ సంజన సింహ, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తదితర అధికారులు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కటిని పరిశీలించారు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక 27వ తేదీన జరుగుతున్న నేపథ్యంలో తెనాల్లోని పోలింగ్ కేంద్రాలను ఉన్నతాధికారులు పరిశీలించారు. అక్కడ చేసిన ఏర్పాట్లు కూడా వారు తనిఖీ చేశారు. తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, కమిషనర్ బండి శేషన్న తదితర అధికారులు పట్టణంలో ఉన్న పోలింగ్ కేంద్రాలను ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటర్లందరికీ BLOల ద్వారా ఓట్ల స్లిప్పులు పంపించడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఎవరికైనా ఓటు స్లిప్పులు అందకపోతే పోలింగ్ స్టేషన్ల వద్ద హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామని అక్కడ చెక్ చేసుకుని ఓటు స్లిప్పులను పొందవచ్చునని అధికారులు తెలియజేశారు. కాగా పోలింగ్ స్టేషన్ల వద్ద 144వ సెషన్ అమల్లో ఉంటుందని, ఓటర్ కాని వారు పోలింగ్ స్టేషన్ల వద్ద వచ్చినా బయట గుమిగూడిన చట్టపరమైన చర్యలు ఉంటాయని వారు చెప్పారు. అలాగే పట్టణంలో మండల కేంద్రంలో ఎక్కడా కూడా లిక్కర్ విక్రయాలు లేకుండా చర్యలు తీసుకున్నామని, దీనిపై ఎక్సైజ్ శాఖ అధికారులతో కూడా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఎక్కడైనా లిక్కర్ అమ్మినా అమ్ముతున్నట్లు తెలిసినా వారిపై సీరియస్ చర్యలు ఉంటాయని వారు పేర్కొన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని, ఓటర్లు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు వినియోగించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు సక్రమంగా, సవ్యంగా, స్మూత్గా జరగడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటి విషయాలు కూడా గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎన్నికల్లో ఓటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ యొక్క ఓటును మీ యొక్క ప్రిఫరెన్స్ ప్రకారం వేసుకోవాల్సి ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాం. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే కనుక మా దృష్టికి తెస్తే కనుక వెంటనే వాటిని రెక్టిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓటర్లకు సంబంధించిన ఓటర్ స్లిప్స్ మా BLOల ద్వారా మీ అందరికీ అందించమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఎవరికైనా ఓటర్ స్లిప్ అందకపోయినా కంగారు పడకండి. ఇక్కడే పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక హెల్ప్ డెస్క్ అరేంజ్ చేస్తాం. మన టీం సిబ్బంది BLO కూర్చొని ఉంటారు. మీ ఓటుని వెతుక్కునే విధంగా ఒక సపరేట్గా ఆల్ఫాబెట్లో ఉండే ఓటర్ లిస్ట్ని కూడా మేము అరేంజ్ చేస్తాం. అట్లాగే కంప్యూటర్స్ కూడా అరేంజ్ చేస్తాం. అవసరమైతే ఓటుని చెక్ చేసి మీ అందరూ సజావుగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా మేము సిబ్బంది అందరం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడ మెడికల్ అండ్ హెల్త్ కూడా ఒక క్యాంప్ ఏర్పాటు చేస్తాం. ఆ రోజున ఎటువంటి ఇబ్బంది జరగకుండా పోలీసు వారి సహకారంతో ఈ సరౌండింగ్స్ అంతా కూడా 100 మీటర్స్ పెరిఫరీ అంతా మా కంట్రోల్లో